కన్నప్ప సినిమా ఎందుకు చూడాలి? చాలా మంది మైండ్లో ఇదే క్వశ్చన్ మార్కు. విష్ణు ప్రీవియస్ మూవీస్ చూసుకున్నట్లయితే సరైన సినిమాలు అయితే లేదు. ఆయన సినిమా వచ్చినట్టు ఎలా హైప్ లేదు, ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయింది కూడా తెలియదు ఎవరికి. అండ్ ఆయన చాలా కాలమే అయింది సినిమాలు చేసి. సో ఎందుకు చూడాలి? విష్ణు చేసే సినిమాలన్నీ డిజాస్టర్స్, మంచి మెసేజ్ ఉండదు, ఎంటర్టైన్మెంట్ ఉండదు అనేసి కామెంట్ అయితే చేసిరు. అండ్ నన్ను కూడా కొందరు అడిగిరు. సో వాళ్ళందరికీ ఆన్సర్గా వీడియో అయితే చేశాను. మీరు సగం సగం చూసి ఏదేదో కామెంట్లు పెట్టకండి, మొత్తం వీడియోని ఎందుకు చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అయితే ఈ సినిమా ఎందుకు చూడాలని నేను చెప్తాను భయ్య. మనం ట్రైలర్ చూసాం, దేవుడి మీద నమ్మకం అయితే ఉండదు హీరోకి. చివరికి దేవుడిని నమ్మాడా లేదా అండ్ ఏమేమి జరిగింది అనేది స్టోరీ పాయింట్. సో ఇందులో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, అన్ని ఇండస్ట్రీ. తెలుగులో ప్రభాస్ అన్న, హిందీలో అక్షయ్ కుమార్ శివుడి రోల్లో, మలయాళం స్టార్ మోహన్ లాల్, ఇంకా ఇతర ఇండస్ట్రీల నుంచి చాలామంది స్టార్స్ అయితే ఉన్నారు. అంత పెద్ద పెద్ద స్టార్ హీరోలు, అంత పెద్ద పెద్ద యాక్టర్లు ఈ సినిమాలు ఉన్నారంటే వాళ్ళు ఊరికనే సినిమాలు చేయరు కదా, వాళ్ళకి స్టోరీ నచ్చితేనే కదా ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంటారు. సో సినిమాలో ఉంది, మ్యాటర్ ఉంది, మంచి కంటెంట్ ఉంది కాబట్టి వాళ్ళు అంత పెద్ద స్టార్ హీరోలు, అంత పెద్ద పెద్ద యాక్టర్స్ ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. సో టీజర్ నుంచి సినిమా పైన హైప్ అమాంతంగా పెరిగిపోయింది. ఇక ట్రైలర్ చూశాక సినిమా పైన ఎక్స్పెక్టేషన్ పీక్స్లోకి. సాంగ్స్ సూపర్, అసలు బ్లాక్ బస్టర్ ఆల్బమ్. సినిమా క్వాలిటీ కూడా బాగుంది. ట్రైలర్ చూసుకున్నట్లయితే ఈ సినిమాతో శ్రీ విష్ణు ఆయన మీద చాలా ట్రోల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆ ట్రోల్స్ మొత్తం ఏడికాడికి దుకాణాలు బంద్ చేస్తారు ట్రోల్ చేసేవాళ్ళు. ఇప్పటి నుంచి పాజిటివ్, మనకు విష్ణు అంటే ఒక రెస్పెక్ట్ అయితే ఉంటుంది. ఇంతకుముందు లేదని కాదు, ఇంతకుముందు చాలా సినిమాలు చూసా. డే మూవీ అండ్ ఈడో రకం ఆడో రకం మంచి మంచి సినిమాలు చేశాడు. అండ్ కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి. సో ఫ్లాప్స్ హిట్స్ అన్నీ కామన్. మనల్ని ఎంటర్టైన్మెంట్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తారు. సో ఆ ప్రయత్నం చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సో ఇది ఒక భారీ బడ్జెట్ మూవీ, విష్ణు కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్. ఈ సినిమా జూన్ 27న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా పైన మీ ఒపీనియన్ ఏంటో డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియో చూసేటప్పటికి సినిమా రిలీజ్ అయి ఉంటే, సినిమాను చూసినట్లయితే సినిమా మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి.